ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుమ. ముందుగా ఆలుని 5 మినిట్స్ ఇలా ఉడకబెట్టుకొని తీసేసుకోవాలి. మామూలుగా ఉడకబెట్టుకోవాలి, ఎక్కువగా ఉడకబెట్టుకోకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఉడికితే ఆలు కర్రీ బాగుండదు. సో నేను మామూలుగా ఉడకబెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. ఒకవేళ మామూలుగా ఉడికాయి కాబట్టి పొట్టు సరిగా రాకపోతే నైఫ్తో కూడా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నీట్గా. సో ఇప్పుడు ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, ఉల్లిగడ్డలు, అలాగే ఉల్లికాడలు, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కరివేపాకు, ఆలు కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మామూలుగా ఉడికాయి. అలాగే పచ్చిమిర్చి కట్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి, మెంతులు వేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు కలిపేసేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. సో ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసేసుకొని ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇందులో ఉల్లికాడలు వేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యేట్టు చూసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి తీసేద్దాం. అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్స్ పసుపు వేసేసుకోవాలి. చూడండి, ఫ్రై అయింది. ఆలు వేసేసుకుందాం. కట్ చేసిన ఆలు వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, తీసేసాను. చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. టమాటా వేసేసుకొని పైన 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. 1 మినిట్ ఉడికాక మళ్ళీ ఓపెన్ చేసి చూడండి, కొంచెం ఫ్రై అయింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒకసారి మూత పెట్టేసి తీసేసుకుందాం. ఇప్పుడు 1.5 బౌల్ వాటర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడకనించాలి. 2 మినిట్స్ తర్వాత చూసుకుందాం. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోతుంది. పొగలు వస్తున్నాయి. చూడండి, చాలా బాగా ఆలు కర్రీ ఉడికిపోయింది. చాలా గ్రేవీగా కూడా అయింది. చూడండి, చాలా కలర్ఫుల్గా, టేస్టీగా, చాలా స్మెల్ చాలా బాగుంది. ఇందులోకి లాస్ట్లో కొంచెం కాజు పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కాజు పౌడర్ వేసేసుకుంటే. సో కాజుని నేను ముందుగా కొంచెం వేపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా బాగా గ్రేవీగా చాలా బాగా అయింది ఆలు కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాజు పౌడర్ వేసేస్తున్నాను. చూడండి, కాజు పౌడర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కర్రీ. లాస్ట్లో ఇలా ఒక 1 స్పూన్ కాజు పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ లేకపోతే పర్లేదు, ఉంటే మాత్రం కాజు ఉంటే కొంచెం వేంపి వేసేసుకోండి, చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం ఒక 1 మినిట్. ఇప్పుడు తీసేసుకొని అంతే, టేస్టీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ఇలా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఆలు కర్రీ రెడీ. రాగి దోశలోకి చాలా బాగుంటుంది ఆలు కర్రీ. అందుకే నేను రాగి దోశ కూడా చూపిస్తాను. చూడండి, మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ చిన్న గ్లాస్తోని నేను రాగి పిండి తీసుకున్నాను. వేరే పిండి యాడ్ చేయలేదు నేను ఇందులో, ఓన్లీ రాగి పిండి యాడ్ చేశాను. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని పిండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ పిండి అనేది గట్టిగా ఉండకూడదు, అలా అని పలుచగా ఉండకూడదు. నార్మల్గా కొంచెం నేను కలిపినట్టు కలుపుకోండి, చాలా బాగుంటుంది. వేరే పిండి ఏది యాడ్ చేయలేదు నేను, ఓన్లీ రాగి పిండి తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. చూడండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. గట్టిగా ఉంటే పిండి వస్తుంది, ఇంత చిక్కగా ఉండొద్దు, పలుచగా కొంచెం మామూలు కంటెన్సీలో ఉండాలి. సో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. నేను 10 మినిట్స్ పెడుతున్నాను. వీలైతే 20 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ కూడా పక్కకు పెట్టుకోవచ్చు. దోశ చాలా బాగా వస్తుంది. నేను 10 మినిట్స్ పెట్టుకుంటాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం. చూడండి చాలా బాగా అయింది. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటూ చూడండి పిండి చాలా బాగా రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకొని రాగి దోశ హెల్దీ కూడా చాలా మంచిది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ చల్లుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పిండితో మనకు నచ్చిన విధంగా దోశ వేసేసుకుందాం. చూడండి నేనైతే ఈ విధంగా వేస్తాను. గ్లాస్తో తీసుకొని ఈ విధంగా పల్చగా వేసేసుకుంటాను. పిండి ఉండదు కాబట్టి ఈ విధంగా మనకు నచ్చిన స్టైల్లో రౌండ్గా అయితే రౌండ్గా, ఏ విధంగా అయితే ఆ రౌండ్గా వేసేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టేసుకొని 1 మినిట్ ఉంచుకొని 1 మినిట్ తర్వాత తీసేస్తే చూడండి చాలా బాగుంటుంది. చూడండి దోశ చూడండి చాలా కలర్ఫుల్గా, చాలా హెల్దీ ఫుడ్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆలు కర్రీతో రాగి దోశ చాలా బాగుంటుంది. చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది. సిమ్లో పెట్టాలి మనము. సిమ్లో పెట్టి చేసుకుంటేనే పిండి ఉండదు దోశ. చూడండి చాలా బాగా వచ్చింది. టేస్టీ రాగి దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బౌల్లో వేసేస్తున్నాను. అలా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు రెడీ చేసుకున్న ఆలు కర్రీ ఉంది కదా, అది ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. చూడండి చాలా బాగుంది ఆలు కర్రీ. ఒక బౌల్లో తీసేసుకుంటాను. మంచి స్మెల్, మంచి టేస్టీగా, చాలా మంచి ఫుడ్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకే, టేస్టీ రాగి దోశతో ఆలు కర్రీ చూడండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా వేడి రాగి దోశతో ఆలు కర్రీ చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.